హలో అండి, ఈ పర్సుకు వేసిన ఫ్లవర్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ఇక్కడ ఉలన్ తీసుకొని ఇలా వేలికి చుట్టుకొని ఇలాగ ఒక చైన్ వేసుకోవాలి. తర్వాత మరో చైన్ వేసుకొని ఇలాగ రింగ్లో నుంచి బయటికి లాగి ఇక్కడ చూపిస్తున్నట్టుగా డబుల్ క్రోషే వేసుకోవాలి. ఇలా 6 టైమ్స్ డబుల్ క్రోషే వేసుకోవాలి. ఇలా కంప్లీట్ అయ్యాక థ్రెడ్ని ఇలా దగ్గరగా లాగేసి ఫస్ట్ ఉన్న చైన్లో నుంచి ఇలాగా స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత మరో చైన్ వేసుకొని థ్రెడ్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న థ్రెడ్ని బయటికి లాగేసేయాలి. ఇలాగా లోపలికి లాగేసి ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసుకోవాలి. మరో కలర్ ఉలన్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా డబుల్ క్రోషే మధ్యలో నుంచి ఇలాగా ఒక చైన్ని లాగాలి. దాన్ని కొంచెం టైట్ చేసుకొని మరో చైన్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న చైన్ని కొంచెం పొడవుగా ఉంచుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా థ్రెడ్ని కవర్ చేసుకుంటూ ఇలాగ 7 లూప్స్ వేసుకోవాలి. ఇలా ఒకే దానిలో 7 లూప్స్ వేసుకోవాలి. ఇలా కంప్లీట్ అయ్యాక థ్రెడ్ని ఇలాగ బయటికి లాగేసి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, పక్క చైన్లో నుంచి కూడా అలాగే 7 లూప్స్ వేసుకోవాలి. ఇలా మనం 6 డబుల్ క్రోషే వేసుకున్నాం కదా, దాని మధ్యలో నుంచి ఇలాగ ఒక్కొక్క దానిలో 7 లూప్స్ వేసుకోవాలి. ఇలాగా అన్నింటిలో 7 లూప్స్ వేసుకొని కంప్లీట్ చేసుకోవాలి. ఇలాగ స్లిప్ స్టిచ్ వేసుకొని ఇలా కంప్లీట్ అయ్యాక ఫస్ట్ ఉన్న చైన్లో నుంచి ఇలాగ స్లిప్ స్టిచ్ వేసుకొని మరో చైన్ వేసుకోవాలి. తర్వాత ఈ లూప్స్ మధ్యలో ఒక చైన్ వచ్చి ఉంటుంది. దానిలో నుంచి ఇలాగా సింగిల్ క్రోషే 1 టైము, డబుల్ క్రోషే 5 టైమ్స్ వేసుకోవాలి. ఇలాగ 5 టైమ్స్ డబుల్ క్రోషే వేసుకోవాలి. 5 టైమ్స్ అయిపోయాక మరో సింగిల్ క్రోషే వేసుకోవాలి. ఇలాగా మరో సింగిల్ క్రోషే వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఒక పెటల్ రెడీ అవుతుంది. ఇలాగే పక్క లూప్లో నుంచి కూడా సింగిల్ క్రోషే, 5 డబుల్ క్రోషే, 1 సింగిల్ క్రోషే వేసుకోవాలి. ఇలాగా అన్ని లూప్స్ మధ్యలో నుంచి ఉన్న చైన్స్ అన్నింటికి ఇలాగా పెటల్స్ వేసుకోవాలి. మరలా ఇలాగా 2 చైన్స్ సింగిల్ క్రోషే, 3 చైన్స్ వచ్చేది డబుల్ క్రోషే, 5 టైమ్స్ వేసుకోవాలి. ఇలాగ మనకి ఫ్లవర్ లాగా రెడీ అవుతుంది. ఇలా మొత్తం కంప్లీట్ అయ్యాక ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఒక చైన్లో నుంచి ఇలాగా స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. మరో చైన్ వేసుకొని థ్రెడ్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న థ్రెడ్ని బయటికి లాగేసి బ్యాక్ సైడ్ ఇలాగా లోపలికి పెట్టేసి ముడి వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఈ థ్రెడ్ని కూడా లోపలికి వెళ్ళిపోయేలాగా పెట్టుకోవాలి. ఇంకా చూపిస్తున్నట్లుగా వేసుకొని ఇలాగా బ్యాక్ సైడ్కి పెట్టేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసుకోవాలి. ఇలాగా పెటల్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకొని పై వైపుకి వచ్చేలాగా అనుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత గ్రీన్ కలర్ ఉలన్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా పైన ఉన్న మధ్యలో నుంచి ఇలాగ కొంచెం థ్రెడ్ ఉంచుకొని ఇలా ఒక చైన్ వేసుకోవాలి. తర్వాత ఆ థ్రెడ్తో ఇలా ముడి వేసుకోవాలి. ఆ థ్రెడ్ని అలాగే ఉంచుకోవాలి. తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను 30 చైన్స్ వేసుకున్నాను. ఇలాగ చైన్స్ మొత్తం కంప్లీట్ అయ్యాక నేను మరో ఫ్లవర్ కూడా చేసుకున్నాను. ఆ ఫ్లవర్ని ఇక్కడ చూపిస్తున్నట్లుగా అటాచ్ చేసుకోవాలి. ఇలా చైన్ వేసుకొని ఇక్కడ మనం ఫస్ట్ వేసుకున్న 30 చైన్స్కి ఇలా సింగిల్ క్రోషే వేసుకోవాలి. ఒక చైన్లో నుంచి ఇలా పెట్టుకొని బయటికి లాగి ఇలాగ 2 చైన్స్ వస్తాయి కదా, అలాగే సింగిల్ క్రోషే అన్ని చైన్స్కి వేసుకోవాలి. వేసుకుంటే మనకి ఇక్కడ ఒక పట్టీలాగా వస్తుంది. ఇలా కంప్లీట్ అయ్యాక ఇలాగా ఒక చైన్ వేసుకొని థ్రెడ్ కట్ చేసుకొని
ఆ థ్రెడ్ని బ్యాక్ సైడ్కి లాగేసుకోవాలి. స్టార్టింగ్లో కూడా మనకు ఒక థ్రెడ్ ఉంది కదా, దాన్ని కూడా బ్యాక్ సైడ్కి లాగేసుకొని ఇలాగా ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఇలాగ పర్స్కి ముడి వేసాను. ఈ ఫ్లవర్స్ మీకు ఎలా అనిపించాయి?